హాయ్ ఫ్రెండ్స్! ఇంకా ఈరోజైతే పిల్లలకు టిఫిన్‌లోకైతే అండుకొర్రల ఇడ్లీ చేశాననమాట. సో, ఇంక నేనైతే 2 కప్పుల అండుకొర్రలు తీసుకొని నానబెట్టానండి 4 అవర్స్. ఒక కప్పు మినపప్పుని నానబెట్టుకున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం ఒక టీ స్పూన్ అంతా మెంతుల్ని కూడా వేసి నానబెట్టాను. ఇలా 4 అవర్స్ తర్వాతయితే పిండినైతే ఇలా రుబ్బేసి పెట్టుకున్నాను. ఇంకా ఉదయం అయితే పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ కిందకైతే అండుకొర్రల ఇడ్లీనైతే చేశాననమాట. సేమ్ మన ఇడ్లీని ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకున్నామండి. ఇంకా ఇడ్లీ గిన్నెకైతే కొంచెం నూనె కానీ, నెయ్యి కానీ రాసుకుంటే కూడా బావుంటుంది. ఇంక నేనైతే ఇక్కడ నూనెనే రాసాననమాట. ఫైనల్‌గా అయితే ఇడ్లీ పెట్టాను. ఇంక ఇక్కడైతే పల్లి చట్నీ చేశాననమాట. కాంబినేషన్ అయితే చాలా బావుందండి. ఇంకా అండుకొర్రల ఇడ్లీ చేసుకోవచ్చు. అలాగే దాంతో దోస కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇది హెల్త్ వైస్‌గా కూడా చాలా మంచిదండి. పిల్లలకు పెడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇంకా మిల్లెట్స్ ఇవి తినాలని చెప్తున్నారు కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్‌లో రోజు ఒక వెరైటీగా ఇవైతే చేసి పెడుతున్నాననమాట. ఒకరోజు రాగి ఇడ్లీ అని, ఇలా అండుకొర్రల ఇడ్లీ అని, సామల ఇడ్లీ అని. సో, ఫైనల్‌గా అయితే పిల్లలకైతే ఇలా అలవాటు చేసేస్తున్నా.